మెదక్ జిల్లా టేక్మాల్లో మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార, వచన పాటిల్, మహిళా మోర్చా కార్యదర్శి సంధ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ మరోసారి మోడీని పీఎంగా చేసి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. बेटी पढ़ाओ కానీ ఇంటింటికి క్యారియర్ స్కీమ్స్ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ నారీ శక్తి వందన యోజన కానీ మహిళలకు 33% రిజర్వేషన్ కానీ ట్రిపుల్ తలాక్ కానీ ఇటువంటి ఎన్నో స్కీమ్స్ కొని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సావాస్ అని పనిచేసే ప్రయత్నం చేసిండు. అట్లానే భారత్ విశ్వగురు అని గుర్తు తెప్పించుకున్నారు. $5 ట్రిలియన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఎన్నో హిస్టారికల్ పని గత 10 yearsగా చేసుకున్నాను. ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇంకొకరి రావాలంటే ఇక్కడ నుంచి బీజేపీకి తప్పకుండా ఓటు వేయాలి. అట్లానే ఆప్కి బార్ 400 పార్లా మేము కూడా భాగస్వామి కావాలంటే ప్రతి అమ్మాయి అక్కలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి పోయి ఓటు కోసం అడగాలి. ఓటు అడిగి రావు 13వ తారీఖు ప్రతి ఒక్కరు బీజేపీ పూలు గుర్తు ఓటేసి తప్పకుండా బీజేపీ క్యాండిడేట్ మొత్తం తెలంగాణ ఇలా గెలిపే ప్రయత్నం చేయాలి. నాకు కూడా ఇక్కడ జహీరాబాద్ పార్లమెంట్లో ఇంతకుముందు 2 times అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చిండు, ఓటు ఇచ్చిండు. రాబోయే రోజు కూడా 23 పూలు గుర్తు ఓటు గెలిపాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇక 20 రోజులు మంచిగా పని చేసుకుంటే తప్పకుండా నాకు గెలుపు ఖాయం అవుతుంది. అందరికి ఒకటే విన్నపం ఉన్నది, మీరు అందరూ ఇంటింటికి పోయి అందరూ శిల్సిలాలని అట్లా ఓటు కూడా పచ్చుకుంటే తప్పకుండా మంచి 50% ఓట్లు గెలుచుకుంటే రాబోయే రోజులు కూడా లోకల్ బాడీలో మీకు కూడా మంచి స్థానం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసానికి ప్రతి అక్క చెల్లెలకు ఒక విన్నపం ఉంది, ఒక రిక్వెస్ట్ ఉంది, ఒక కోరిక ఉన్నది. ప్రతి ఒక్కరు ఓటు వేసుకుంటూ కూడా 50% ఓటు మనకు బీజేపీ పార్టీకి వస్తాయి, పూలు గుర్తుకు వస్తాయి. అప్పుడు మాది విజయం కూడా ఖాయం అయిపోతుంది. ఇంకొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.